అని భావిస్తారు. ఈ పని దొరికించడమే నా గొప్పతనం అని భావిస్తారు. వాడు సంపాదించుకుంటేనే వాడు పని ఇవ్వగలడని భావిస్తారు. చేపలు పట్టడం చేపలు పట్టడం కాదు, ఇక్కడ చంపేయడమే. చేపలు పట్టడం నేర్పిస్తాను ఇక్కడ అదే జగన్ కాన్సెప్ట్ కానీ రాజశేఖర రెడ్డి కాన్సెప్ట్ కానీ ఏంటి, పేదవాడికి మినిమం ఫెసిలిటీ విద్య, వైద్యం, వసతి ఈ మూడు కల్పించాలి. వీళ్ళిద్దరి పాలసీలు అదే. విద్యా ఉచితం, వైద్యం ఉచితం. ఆయన కార్పొరేట్లలో ఇచ్చాడు వైద్యంలో, విద్యలో. అలాగే ఈయన స్కూల్ కూడా ఇచ్చాడు. అట్లాగే వైద్యం ఆయన ఈయన కూడా. ఆయన కార్పొరేట్ వైద్యాన్ని అయితే ఈయన కార్పొరేట్ వైద్యంతో కూడా ప్రభుత్వ వైద్యాన్ని కూడా డెవలప్ చేసే కాన్సెప్ట్ తెచ్చాడు. ఇంటి దగ్గరికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకెళ్ళాడు. ఇంటికి వచ్చి టెస్టులు చేయడంతో పాటుగా మందులు ఇంటికి. ఒక అధికారి చెప్పాడు నాకు అప్పుడు, ఒక అధికారి చెప్పాడు నాకు, ఇంటింటికి వెళ్ళి టెస్టులు చేయించారు. అప్పుడు అది ఫాలో అప్ చేసే బాధ్యత సెక్రటేరియట్ స్టాఫ్కి పెట్టారు, వాలంటీర్కి. ఆ మందులు వేయడం, వీళ్ళు నెలకో 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ఆ సెంటర్కి పంపించడం, అక్కడికి టెస్ట్ చేయించి మళ్ళీ ఫాలో అప్, వీళ్ళు రిపోర్ట్ పంపించాలి గవర్నమెంట్కి. దీని మీద అంట ఒకసారి జగన్ ఎదురుగుండా లిస్ట్ వచ్చిందట. దాదాపు 30 to 40% వెళ్ళలేదట. 60% 2 టైమ్స్లో ఒకసారి, అదే 2 టైమ్స్లో ఒకసారి వెళ్తున్నారు. ఇట్లా లెక్కేసుకున్నారట. ఎందుకని వీళ్ళు వెళ్ళట్లేదని అడిగాడట.